ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కు తెచ్చుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అన్నారు. కరోనా వంటి మహమ్మారులు రాకుండా అమ్మవారు ప్రజలందరినీ కాపాడాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని, ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డిజైన్తో కొత్త ఉస్మానియా దవాఖానా నిర్మిస్తామని, హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నామని, పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని అడిగిన విలేకరుల ప్రశ్నకు దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడడం భవ్యం కాదని, మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేసీఆరేనని, అయినా కుట్రలు చేసే డ్యాం లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.